హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సమ్మర్ స్టార్ట్ అయింది, వెదర్ హాట్గా ఉంది. సమ్మర్ వచ్చిందంటే అందరూ కూల్గా ఉండే ప్లేసెస్ని అకేషన్గా వెళ్ళాలని డిసైడ్ అవుతూ ఉంటారు. సో మేము ఊటీ వెళ్ళాము. మేఘనాకి 10 days హాలిడేస్ వచ్చాయి. యాజ్ యూజువల్గా బాలాజీకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఎప్పటిలాగే ఎవరు అవైలబుల్గా ఉంటే వారితో అకేషన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ముందుగా మా టార్గెట్ టాయ్ ట్రైన్లో టికెట్లు దొరకడం అంటే చాలా కష్టము. ఇది మెట్టుపాలెం నుంచి మార్నింగ్ 7:15కి స్టార్ట్ అవుతుంది. ఊటీకి 12 o'clockకి రీచ్ అవుతుంది. ఇందులో మొత్తం 4 బోగీలు ఉంటాయి. 3 బోగీలు రిజర్వ్డ్, అంటే 3 నెలల ముందు మనం రిజర్వేషన్ చేసుకోవాలి. కానీ జనరల్ టికెట్స్ మాత్రం ఏ రోజుకు ఆ రోజు ఇస్తూ ఉంటారు. కేవలం 28 టికెట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మేము 14th మార్నింగ్ హోమ్ టౌన్ సులూరుపేట నుంచి 6 o'clockకి మా జర్నీ స్టార్ట్ చేశాము. వయా రాయవేలూరు, కృష్ణగిరి, ధర్మపురి, మెట్టూరు మీదుగా మెట్టుపాలెంకి 10 గంటల ప్రయాణం చేసి ఈవినింగ్ 5 o'clockకి చేరుకున్నాము. మ్యాంగో గార్డెన్ మధ్యలో గెస్ట్ హౌస్ చాలా బాగుంది. సపోటా చెట్లు, పనస చెట్టు. మేము జర్నీ చేసిన ప్లేస్ మొత్తం సింగిల్ రూట్లో 5 గంటలు ప్రయాణం చేసాము. ఎటు చూసినా పచ్చని చెట్లు, కొబ్బరి చెట్లు, కొండలు, చల్లని వాతావరణం. మాకు జర్నీ చేసిన అలసటే తెలియలేదు. ఊటీ టాయ్ ట్రైన్ గురించి చెప్పాలంటే అది ఒక కదిలే స్వర్గం అనే చెప్పాలి. బుల్లెట్ వేగంతో ప్రయాణించే ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో సైకిల్ వేగంతో ప్రయాణించే ఒక ట్రైన్ మన దేశంలో ఉంది అంటే అది నమ్మశక్యం కాదు. ఈ ట్రైన్లో ప్రయాణించేందుకు జనాలు నెలల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి అంత ప్రత్యేకత అంటే, ఆ బోరింగ్ జర్నీ కోసం నెలల పాటు ఎందుకు వెయిట్ చేస్తారు అనుకుంటున్నారా? అది పొరపాటే. ఈ ట్రైన్ జర్నీ గురించి తెలుసుకుంటే లైఫ్లో ఒక్కసారైనా దీనిలో ప్రయాణించాలి అని అనుకుంటారు. అంతకు ఈ ట్రైన్లో స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం రండి. కేవలం ప్రయాణమే కాకుండా చారిత్రక ప్రాముఖ్యత, అద్భుతమైన దృశ్యాల కారణంగా ఈ రైలుకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించింది. ఈ ట్రైన్ మార్గం మొత్తం 46 కిలోమీటర్లు ఉండగా దాన్ని చేరుకోవడానికి ఈ ట్రైన్ సుమారు 5 గంటల సమయం పడుతుంది. ఈ ట్రైన్ వెళ్ళే మార్గంలో మొత్తం 208 మలుపులు, 16 సొరంగాలు, పచ్చని లోయలు, జలపాతాలు, అబ్బురపరిచే ప్రకృతి అందాలు మనకు కనిపిస్తాయి. ఇవి ట్రైన్లో ప్రయాణించే ప్రయాణికులను ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ ట్రైన్లో ప్రయాణించేందుకు చాలామంది రోజుల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో కాస్త పీస్ఫుల్ సమయం గడపాలంటే ఈ ట్రైన్ని ఎంచుకోవడం తప్పదు. టాయ్ ట్రైన్ మొత్తం 4 బోగీలు ఉన్నాయి. ఫస్ట్ బోగీ ఏసీ కంపార్ట్మెంట్ అండి, ఇది రిజర్వ్డ్. అలాగే D1 రిజర్వ్డ్, D2 రిజర్వ్డ్. జనరల్ కంపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. దానికి ఇక్కడ ఆఫ్లైన్లో టికెట్స్ ఇస్తారు. కానీ చాలా కష్టం తీసుకోవాలంటే, ఎందుకంటే సీజన్ టైంలో ఆల్రెడీ నైట్ ఇక్కడే స్టే చేస్తారు టికెట్ల కోసం. చూశారు కదా, ఇప్పుడు టైము
5 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ టికెట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. రాంగ్గా ఉంది. హాయ్ చెప్పు చెప్పు. బాగుంది చెప్పు. సీరియల్ నెంబర్లో టోటల్స్ ఇస్తారు. మా టార్గెట్ ఈ టాయ్ ట్రైన్. ఎలా అయినా దీన్ని మేము ఎక్కాలి, కానీ మా దగ్గర రిజర్వేషన్ లేదు. ఎలా అనేది ఇప్పుడు ప్రశ్న. మేము ముందుగా మెట్టుపాలెం ఈవినింగ్ 5కి చేరుకోవడం జరిగింది. అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము. రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడ మేము కొంతసేపు టైం స్పెండ్ చేసాము. ఈ ఏరియా మెట్టుపాలెం ఊరు నుంచి ఒక 4 కిలోమీటర్స్లో ఉంది. సరౌండింగ్ మొత్తం కొండలు, పచ్చని వాతావరణం. ఇప్పుడే మేట్టుపాలెం రావడం జరిగింది. ఇప్పుడే మేట్టుపాలెం వచ్చాము. రేపు ఉదయము టాయ్ ట్రైన్కి వెళ్ళేదానికి ప్లాన్ చేస్తున్నాము. టికెట్స్ దొరుకుతాయా లేదా అనేది చూడాలా. మార్నింగ్ 3 క్యూలో వెళ్తే మనకు టికెట్స్ దొరుకుతాయి. 7:10కి ట్రైన్ బయలుదేరుతుంది. ఎగ్జైట్మెంట్ కోసం మార్నింగ్ వెళ్ళాలి. వెయిట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మెట్టుపాలెం. ఇది మెట్టుపాలెం చుట్టూ మేము తీసుకున్న లొకేషన్లో ఉన్న కొండలు, నెమళ్ళు అరుస్తూ ఉన్నాయి. చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం. అండ్ రిఫ్రెష్మెంటా, టీయా? జర్నీ ఆ రూటు సింగిల్ రూటు 200 కిలోమీటర్లు 3.5 గంట చూపించిందా. బాగుంది రోడ్లు అయితే, కానీ స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ, ప్రతి అడుగు అడుగుకి స్పీడ్ బ్రేకర్లు. ఇక్కడికి వచ్చాక దూరం వచ్చిన కష్టమంతా పోయింది. ప్లెజెంట్ గా ఉంది. రేపు మార్నింగ్ వెళ్ళాలి కదా ట్రైన్కి, అందుకని ఉదయాన్నే వచ్చేది. ఇంకా చేయలే, చేస్తా అన్నాడు. ఆ కొండ పైన కూడా ఇల్లులు ఉన్నాయి, అక్కడక్కడ లైట్లు కనిపిస్తున్నాయా? అవును, అక్కడక్కడ బ్లింక్ అవుతున్నాయి చూడు. అవును, దారా ఇది వెహికల్స్ పోతున్నాయా? బ్లింక్ అవుతున్నాయి కదా. ఒకే దగ్గర కదా బ్లింక్ అవుతున్నాయి.
ఇందాక ఒకటి వెళ్తుంది చాలా వెళ్తుంది. ఓపెన్ ఎయిర్ సూపర్గా ఉంది లొకేషన్. ఓపెన్ లొకేషన్ కదా, బాగుంటుంది. వర్షం పడుతుంది. ఈవినింగ్ అయితే వర్షం వస్తుంది ఇక్కడ, ఎండాకాలం అయినా కూడా. బాలాజీ కూడా వచ్చింటే బాగుండేది. బాలాజీకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎక్కడ వస్తుంది పాపం. బాలాజీ వచ్చే టయానికి మేఘనా కాలేజీకి వెళ్ళాలా, ఆయనకి ఎగ్జామ్స్ జరుగుతుండే. కానీ ఈసారి బాలాజీని కూడా తీసుకోవాలి. ఇద్దరు కలిస్తే మంచిదే, ఆయన కలిసేది ఎప్పుడు. ప్రజెంట్ 15th మార్నింగ్ అరౌండ్ 6 o'clock అవుతుంది. టాయ్ ట్రైన్ జర్నీకి డిపార్ట్మెంట్ రెడీ చేస్తుంది. ఇక్కడ మనం చూస్తుంది స్టీమ్ ఇంజన్. ఈ స్టీమ్ ఇంజన్ స్పెషల్ మెట్టుపాలెం నుంచి కున్నూరు వరకు మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి డీజిల్ ఇంజిన్ అటాచ్ చేయడం జరుగుతుంది. ఈ ఇంజన్ మరియు ఈ ట్రైన్ దాదాపు 118 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఎస్, ఆ టార్గెట్ మేము రీచ్ అయ్యాము. మొత్తానికి మాకు ఈ ట్రైన్ జర్నీలో భాగం ఏర్పడింది. చాలామంది నైటు 3 గంటలకి ఫిల్ అయ్యారు. మేము వాళ్ళకన్నా ముందు 12 గంటలకి క్యూలో వెళ్ళి మా టార్గెట్ని రీచ్ చేసాము. మా ముగ్గురికి కలిపి 555 రూపాయలు ఛార్జ్ పడింది.
चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 सारे इश्क की छाँव चल छैया छैया सारे इश्क की छाँव चल छैया पाँव जन्नत चले चल छैया छैया पाँव जन्नत चले चल छैया चल छैया 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 वो यार है जो खुशबू की तरह जिसकी जुबान उर्दू की तरह मेरी शाम रात मेरी कायनात वो यार मेरा सैया सैया चल छैया 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 गुलपोश कभी इतराए कहीं महके तो नजर आ जाए कहीं गुलपोश कभी इतराए कहीं महके तो नजर आ जाए कहीं तावीज बना के पहनूं उसे आयत की तरह मिल जाए कहीं Mm-hmm.